దేవుడన్న పేరు తెలియదు అందరికి. All people do not know that there is God. మాట తెలిసినంత మూట ఏమిటి? What is the use in merely knowing the name that God is? దేవునెరిగినట్టి వారిని సేవించి దేవుడన్న పదము తెలియరయ్యా. Serve those people who have realized God, and then you also realize God. ప్రతి ఒక్కడు దేవుడు 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 పదమును మాత్రమే మాటలతో ఉచ్చరిస్తున్నాడే కానీ దేవుడన్న పదము తెలుసుకోవడానికి తగిన కృషి చేస్తున్నామా? Everyone is repeating the name God parrot-like without understanding. మంచితనమునకు మార్పు పేరే ఈ దేవుడు. Another name for goodness is God. ఆ గుడ్నెస్ మనలో ఎంత ఉంది? There is plenty of goodness in us. అది లేనప్పుడు ఈ దైవత్వం మనకి ఎట్లా అర్థమవుతుంది? If you don't manifest it in you, ప్రతి దానికి కూడాను ఒక స్వయం అనుభవం కావాలి. for everything there must be a direct experience. గాఢంగా లోతుగా ప్రవహించేటువంటి గంగా జలములో చిన్న చేప పైన తేలుతూ ఆనందముగా ఆడుకుంటూ ఉంటారు. You can see a small fish enjoying itself in deep river of Ganges, which is rather ఆ dangerous ఈత for others. తెలిసినటువంటి చేపకు లోతు యొక్క ఇది దానికి అక్కరలేదు. As it knows swimming, it is not afraid of the depth of the water. కానీ పెద్ద శరీరమైనటువంటి ఏనుగైన కూడాను గంగలో మునిగినప్పుడు కొట్టుకుని పోతుంది. Look at an elephant which has such a big body. ఆ It జలములో gets drowned in water. జలమును రక్షించుకొని జలము ద్వారా తాను రక్షింపబడేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటివిగా ఉండాలి. It is necessary to know the art of swimming so that you can swim safe in the water. మట్టిలో చక్కెర కలిపినప్పుడు When you mix sugar in the mud, చిన్న చీమ ఆ యొక్క చక్కెరను తాను వేరుగా విభజిస్తుంది. the ant knows the technique of separating and enjoying sugar in mud. కానీ ఆ చక్కెర రుచి ఆ చీమకు తెలిసినది కనుకనే ఆ చక్కెరను ఇసుక నుండి వేరు చేస్తుంది. As it knows the art of separating sugar from the sand, the ant ఆ separates and చక్కెర యొక్క enjoys. మాధుర్యాన్ని రుచి తెలియనటువంటి ఎంత పెద్ద ప్రాణి అయినా కూడాను ఆ చక్కెరను వేరు చేయటం సాధ్యం కాదు. Any other big animal which does not know how to separate and enjoy sugar will not be able to get అదే the benefit. విధంగానే దైవ ప్రేమను దైవానందమును సచ్చిదానందమును చక్కగా అనుభవించినటువంటి వాడు ఈ యొక్క అనవసరమైన లౌకికమైన ఈ మార్గమును తాను పోగలడా? Similar is the case of a person who has enjoyed divine love, divine bliss. Will he go in any other wrong అది way? తెలియనటువంటి వాడే ఈ లౌకికమైన లోపల ప్రవేశిస్తాడు. Only a person who has not tasted the divine love will go into the worldly way. అది తన యందే ఉంటున్నది. That divinity is within him. ప్రతి ఒక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన భావములు తన నుండి ఆవర్భిస్తాయి. Every divine thought and feeling emanates